తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, మీరు చూస్తున్నారు వి మీడియా. విజయవాడకి చెందినటువంటి సాయి కృష్ణ మిస్టరీ ఇప్పటి వరకు తెలియలేదు. సో వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు కూడా నా కొడుకు యొక్క ఆచూకీ తెలియలేదు అని అంటూ సో గత నెల రోజులుగా పోరాటం చేస్తున్నటువంటి విజయలక్ష్మికి ఎక్కడ తిరిగినా సరే నిరాశ చేకూరుతోంది. సో ఈ క్రమంలోనే వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి శ్రేణులందరూ కూడా అండ్ అలానే జగన్ సార్ కూడా వీళ్ళని కలవాల్సినటువంటి పరిస్థితిలో సో అంటే ఇప్పుడున్నటువంటి ఏదైతే జనసేన రూలింగ్ పార్టీలో ఉందో సో వాళ్ళకి సంబంధించినటువంటి పార్టీ సభ్యులే ఈ సాయి కృష్ణ అలాగే విజయలక్ష్మి కుటుంబ సభ్యులు అందరూ కూడా. సో ఆ మధ్య జరిగినటువంటి ఎలక్షన్స్ లో ఏదైతే కూటమి తరపున వచ్చినటువంటి ఈ ఎలక్షన్స్ లో సాయి కృష్ణ పవన్ కళ్యాణ్కి చాలా వీరాభిమాని. సో దానికి కారణంగానే సో ఈ పార్టీ పరంగా చూసుకుంటే ఏదైతే ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఉంటుందో అందులో సాయి కృష్ణ చేసినటువంటి పనులు నిజంగా ఊరు మొత్తంలో కూడా ఎవరు చేసుండరు అంటూ తల్లి అలాగే సాయి కృష్ణ యొక్క మేనమామ కూడా వాపోతున్నారు. అయినప్పటికీ ఈ రోజు నా కొడుకు కనిపించలేదు. అండ్ అలాగేనే ఏదైతే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ ఉన్నారో ఆయనను కలవడానికి అపాయింట్మెంట్ ఎంతకి కూడా దొరకడం లేదు. ఎందుకంటే మేము మీ పార్టీ కోసం ఎంత చేశాము, సో ఆల్మోస్ట్ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర మీ గురించి చెప్పుకుంటూ సో క్యాంపెయినింగ్ చేసిన మా పట్ల కూడా అంటే మీ పార్టీ సభ్యుల పట్ల కూడా కనీసం జాలి కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి వాపోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. ఈ క్రమంలోనే వైసీపీకి చెందినటువంటి జగన్ మోహన్ సార్ సో వీళ్ళని కలవడానికి నిన్న గురువారం సాయంత్రం అయితే విజయవాడకి సంబంధించినటువంటి సాయి కుటుంబాన్ని కలవడానికి వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని పరామర్శించారు. అలాగే ఏదైతే కాపు కులస్తులు అలాగే జనసేనకి సంబంధించినటువంటి పార్టీ సభ్యులు ఆయన తెలిసినప్పటికీ కూడా కనీసం పరామర్శించలేదు, కాల్లో కూడా మాట్లాడలేదు. వెళ్ళి మేము అపాయింట్మెంట్ తీసుకోవడానికి ట్రై చేసినా సరే ఎక్కడ కూడా మమ్మల్ని పట్టించుకోలేదంటూ కుటుంబ సభ్యులు అందరూ కూడా బాధను వ్యక్తం చేస్తున్నట్టు కనిపిస్తుంది. అలాగే జనసేనకి సంబంధించినటువంటి పార్టీ సభ్యులు కూడా సో ఈ యొక్క అభిప్రాయం వాళ్ళ చేస్తున్న పనులను బట్టి విస్తుపోతున్నట్టు కూడా కనిపిస్తూ ఉంది. సో అందరూ కూడా అంటే విమర్శించటమే జరుగుతూ ఉంది. పార్టీ సభ్యులకు కూడా సమస్య ఉంది అన్నప్పుడు కనీసం పరామర్శించకపోతే ఇంకా నాయకుడై దేనికి అంటూ కూడా కొన్ని అయితే మాటలు వినిపిస్తున్న కార్యక్రమం ఉంది. అయితే మీరు పిక్చర్లు చూసుకోవచ్చు. వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పార్టీ సభ్యులు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా సో విజయలక్ష్మి గారిని కలవడం పరామర్శించడం సో తన యొక్క బాధనంతను కూడా విజయలక్ష్మి జగన్మోహన్ గారికి చెప్పడం సో ఆయన ప్రెస్ మీట్ తో మాట్లాడుతూ కూడా కొన్ని మాటలు అయితే అనడం జరిగింది. ఏదైతే ఇక్కడ జరుగుతున్న కాపు కులస్తుల పట్ల అలాగే ఈ సాయి కృష్ణ పట్ల జరిగినటువంటి ఏవైతే పనులు ఉన్నాయో వాటన్నిటి కూడా సమాధానం చెప్పాల్సి ఉంది. ఎందుకనంటే చంద్రమోహన్ గారు ఏదైతే చంద్రబాబు చేస్తూ ఉన్నాడో అది అసలు సరైనదే కాదు అని అలాగే పవన్ నువ్వు కూడా ఖచ్చితంగా వీళ్ళకి సమాధానం చెప్పుండాల్సింది. ఎందుకంటే నీ కాపు కులస్తులు నీ పార్టీకి చెందిన వాళ్ళు ఖచ్చితంగా బాధల్లో ఉన్నారు. అది కూడా ఏదైతే కాపు కులస్తులకు సంబంధించినటువంటి వివాదంలో చిక్కుకున్నటువంటి సాయి కృష్ణకి నీ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే సాయి కృష్ణ ఉన్నారో ఖచ్చితంగా ఫ్యామిలీని నువ్వు వెళ్ళి కలిసి ఉండాలి అని చెప్పేసి చెప్పినట్టు తెలుస్తుంది. సో ఈ క్రమంలోనే ఇది పార్టీ గొడవల కింద లేదు అంటే ఒక మనిషి కనిపించట్లేదా అనే పరంగా చూసుకుంటే ఒక మానవత దృక్పథం తోటి ఓ మనిషి బాధల్లో ఉన్నప్పుడు వెళ్ళి కలవడం అనేది నిజంగా జగన్మోహన్ రెడ్డిని ఓ హై స్థాయికి తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. వారెంట్కి సంబంధించి వీళ్ళు తీసుకొచ్చి మామూలుగా వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే కోర్టు అట్లాంటిది కోర్టుకు పెట్టకుండా 4 రోజులు హింసించి 15 మంది కొట్టారు. 4 రోజులు హింసించి కాళ్ళు చేతులు అన్నీ ఇరిసేసి దారుణంగా కొట్టారండి. రక్తం కారిపోయింది, ఆ సెల్లో రక్తం కారిపోయింది. గోల్డ్ పీకారు. ఆర్ఎంపీ డాక్టర్ సుబ్బారావుని ఒకరిని తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయించడం కట్లు కట్టి అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పారండి ఆ చుట్టుపక్కల. సో వీళ్ళందరూ కూడా ఇందులో పాలిబకస్తులే ఉన్నట్టు తెలుస్తుంది. అంటే దీన్ని అక్కడ ప్రెస్ మీట్ లో జగన్మోహన్ అన్నట్టు తెలుస్తుంది. తమ చేతుల్లోకి తీసుకొని ఏకంగా 2 పిల్లలు ఒకే నెలలోనే చనిపోవడానికి కారణమవుతా ఉన్న పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉంటే ఇలాంటి పోలీస్ ఆఫీసర్లందరికీ కూడా వత్తాసు పలుకుతూ ఉంటే ఈ సిఐ దగ్గర నుంచి ఏసీపీ దగ్గర నుంచి కమిషనర్ దగ్గర నుంచి డీజీపీ దాకా ఇలాంటి వ్యక్తులకు ముఖ్యమంత్రి దగ్గరుండి కంటి తుడుపు చర్యల మాదిరి కేవలం ఒక చిన్న అధికారిని
సస్పెన్షన్ టెంపరీగా ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసే కార్యక్రమం మాత్రమే చేసే కార్యక్రమం జరుగుతూ ఉంటే ఇది ఎప్పటికీ ఫుల్ స్టాప్ పడుతుంది. క్యాంపెయినింగ్ చేయడానికి కూడా మీరు గ్రామంలోకి అడుగు పెట్టలేరు అనే విధంగా కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. సో ఇకపోతే విజయలక్ష్మి గారు చూసుకుంటే తన కొడుకు యొక్క బాధ్యత నిజంగా కూడా ఏదైతే ఈ పోలీస్ వాళ్ళు ఆ రోజు తీసుకుని మే 9th సాయి కృష్ణని అక్కడ నుంచి అంటే ఊరు నుంచి తీసుకొని వెళ్ళడం, ఇద్దరు పోలీసులు వచ్చి ఆ తర్వాత ఆ నైట్ అంతా గడిచిపోయిన తర్వాత కూడా ఇంకా కొడుకు యొక్క ఆచూకీ తెలియకపోవడంతో వెంటనే విజయవాడ కృష్ణానగర్ పోలీస్ స్టేషన్ కి బయలుదేరినటువంటి విజయలక్ష్మికి నిజంగా ప్రతి అడుగడుగునా కూడా ఎదురు దెబ్బలే తగులుతూ ఉన్నాయి. ఏదైతే సిఐ నాగరాజు ఉన్నారో కృష్ణలంకకు సంబంధించి ఆయన మాట్లాడినటువంటి తీరు, దురుసుగా ప్రవర్తించడం, నీ కొడుకు ఇక మీదట చచ్చిపోయాడు, నీ ఇంటికి రాడు, నువ్వు ఇంకా వాడిని మర్చిపో అంటూ వాళ్ళ తల్లిని బెదిరించినటువంటి తీరు, అలాగే తన దగ్గర ఉన్నటువంటి ఫోన్ కూడా గుంజేసుకొని సో ఖచ్చితంగా ఆవిడ్ని నిజంగా హింస పెట్టాలి అనే ఒక కోణంలోనే అక్కడ మాట్లాడినట్టు కూడా తెలుస్తూ ఉంది. సో ఈ క్రమంలోనే ఆవిడ ఎన్నో రోజులుగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా సరే ఎలాంటి కూడా అక్కడ ఒక చిన్న క్లూ కూడా లేకుండా సాయి కృష్ణని స్టేషన్ నుంచి ఏ విధంగా తప్పించారు అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ క్రమంలోనే నెక్స్ట్ అంటే ఈ జూన్ 29th ఖచ్చితంగా కోర్టులో సాయి కృష్ణని అయితే హాజరుపరచాలి, లేదంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా నాగరాజుకి శిక్ష పడేటువంటి అవకాశం అక్కడ ఉన్నటువంటి సిఐకి పడే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి వెళ్ళి అక్కడ పరామర్శించడం, అలాగే పార్టీ తరఫున కూడా అక్కడ మాట్లాడటం అనేది కూడా వివాదానికి దారి తీసే విధంగా ఉన్నట్టు నెటిజన్లు కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, అలాగే నిన్ను ప్రాణంగా ప్రేమించేటువంటి సాయి కృష్ణ ఈ రోజు కనిపించడం లేదంటే కనీసం ఒక కాల్ అయినా సరే చేసి వాళ్ళ పేరెంట్స్ ని ఖచ్చితంగా పరామర్శించాలి. అలాంటిది ఏది కూడా లేకుండా ఈ రోజు వాళ్ళపైన ఏదైతే జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఏదైతే సాయి కృష్ణ యొక్క మదరు అలాగే మేనమామతోటి రాజభారానికి అంటే ఏదైతే డబ్బుల పరంగా చూసుకుంటే ఇంత ఇస్తాము, ఈ కేసుని ఇంకా వదిలేయండి, ఇక మర్చిపోండి, మీకు ఎంత కావాలి అని అంటూ కొన్ని అక్కడ నుంచి ఇక్కడికి కొన్ని మాటలు అయితే చేరుతున్నట్టు తెలుస్తుంది. మరి నిజంగా ఇవి జరుగుతున్నాయా? ఎందుకంటే మా దగ్గర ప్రూఫ్ తో సహా ఉన్నాయంటూ ఏదో సాయి కృష్ణ మేనమామ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా సాయి కృష్ణ ఏం చేసి ఉండకపోతే 29th కోర్టులో హాజరుపరచండి, లేదు అని అంటే కనీసం ఆ డెడ్ బాడీనైనా మా వరకైనా తీసుకొని రండి, లేదు అంటే అసలు ఎందుకు చంపారు, దేనికి కారణం ఏంటంటే లాక్ ఆఫ్ డెత్ అని చేసినట్లు తెలుస్తుంది. ఒకవేళ లాక్ ఆఫ్ డెత్ చేస్తుంటే దీనికి కారణం ఏంటి? ఎందుకంటే దీనికి ముందే ఏదైతే సాయి కృష్ణ విజయవాడ నుంచి వేరే ఊరికి వలస వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వీళ్ళు వేధించినటువంటి సిఐ నాగరాజు వేధించినటువంటి తీరు పట్లనే నిజంగా భయం వేసి అక్కడ నుంచి వలస వెళ్ళిపోయి ఇవన్నీ కూడా రౌడీ షీటర్ పనులన్నీ కూడా మానేసి ఏదైతే చిన్న చిన్న పనులు చేసుకుంటూ అక్కడ జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి సాయి కృష్ణని ఏమీ లేకుండా వితౌట్ ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా వచ్చి ఇద్దరు కానిస్టేబుల్స్ తీసుకొని వెళ్ళడం, తర్వాత నెల రోజులు అవుతున్నప్పటికీ కనీసం ఒక ఇంటిమేషన్ కూడా లేకుండా ఈరోజు నా కొడుకు ఎక్కడున్నాడో తెలియకుండా చేసినటువంటి తీరు పట్ల నిజంగా వాళ్ళ మదర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ఆవిడ బాధను కూడా ఎవరు తీర్చలేరు. సో వాళ్ళ మేనమామ అంటున్న తీరు ఒకవేళ చూసుకుంటే నా అల్లుడు చేసినది కరెక్ట్ కాదు, ఒకవేళ ఏదైనా తప్పులే ఉన్నాయి, లేదు అంటే ఆయన మీద కేసు పెట్టండి, జైల్లో ఉంచండి, కానీ ఆయనని చంపే రైట్ మాత్రం ఎవ్వరికి ఒక్కరు కూడా లేదు. ఎందుకంటే ఎవరైనా సరే కోర్టు పరంగా లేదంటే లా పరంగానే వెళ్ళాలి, కానీ వాళ్ళంతటా వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నటువంటి హక్కు నిజంగా భారతదేశంలో వచ్చి ఎక్కడైనా సరే ఆ నిర్ణయాలు ఎవరికి కూడా లేదు. కానీ ఇప్పుడు లాకప్ డెత్ చేశారు, అక్కడే విజయవాడలో ఉన్నటువంటి శ్మశాన వాటికలో కాల్ చేసి ఉండొచ్చు అని చెప్పేసి అంబటి గారు చేసినటువంటి కామెంట్స్ కూడా ఆ మధ్య చాలా వైరల్ అయినట్టు తెలుస్తుంది. అలాగే నవీన్ అనే వ్యక్తిని కూడా ఏదైతే సిఏకే నాకు తెలిసి ఈ లాకప్ డెత్ కూడా ఆయన చేసి ఉండొచ్చు, కానీ అదే ఫోటో చూపించి సాయి కృష్ణ అని చెప్పినటువంటి తీరు పట్ల కూడా ఆ మధ్య వివాదాలు నడుస్తున్నట్టు తెలుస్తుంది. సో ఇప్పుడైతే నిన్న గురువారం సాయంత్రం జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పరామర్శించడం పట్ల కూడా సో ఇరువైపులో ఉన్నటువంటి పార్టీలు కూడా అంటే ఇక మీదట వచ్చే ఎలక్షన్స్ కి దీన్ని వాడుకుంటున్నారు అనే తీరు పైన కూడా మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. ఇంకొంతమంది ఏమో ఏ వ్యక్తులైనా పార్టీలో ఉన్నా లేకపోయినప్పటికీ ఓ వ్యక్తి బాధపడుతున్నాడన్నా, లేదు అనంటే ఈ బాధకి కారణమైన గురించి కనీసం పరామర్శించడానికి ఓ మనిషిగా మానవత దృక్పథంతో వెళ్ళినటువంటి వాళ్ళపైన కూడా
ఇలాంటి తీరుగా నెగిటివ్ కామెంట్స్ చేయడం అనేది మంచిది కాదు అని చెప్పినటువంటి తీరు కనిపిస్తుంది. ఏదైతే నిజంగా ఇప్పుడు ఒక పరంగా మనం చూసుకుంటే మేనమామ అలాగే విజయలక్ష్మి మదర్కి జనసేన పార్టీ నుంచే కొన్ని రాజభారాలు నడుపుతూ ఉన్నారు. ఇంత డబ్బు అంత డబ్బు మీరు ఇక్కడతోటి దగ్గొట్టేసుకోండి, ఇక మీదట దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనుకుంటే కనుక మీకు వార్నింగ్ ఇస్తున్నాము అంటూ కూడా చెప్తున్నటువంటి తీరు కనిపిస్తుంది. మరి 29కి సాయి కృష్ణని కోర్టులో హాజరు పరుస్తారా, లేదు అంటే నిజంగానే లాకప్ చేసుంటారా? ఒకవేళ చేసుంటే దానికి గల వెనక కారణం ఏమేమి ఉండదు, దానికి గల కారణం వెనక ఏమై ఉండదు, పార్టీల పరంగానే ఏమన్నా ఉన్నాయా, లేదు అని అంటే ఇంకేదైనా కారణం ఉండొచ్చా అనేది డెఫినెట్గా కింద మీకు ఏమైనా విషయం తెలిసింటే కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో అలాగే దీని గురించి ఇంకేమైనా అప్డేట్ వస్తే డెఫినెట్గా మా మీడియాలో చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాం. అంతవరకు చూస్తున్నాండి అవర్ ఛానల్.